రికార్డింగ్ ఆన్ చేయండి. టూ వీడియోస్ తీసుకోవాలి మీరు, కరెక్ట్గా తీసుకోండి. మళ్ళీ రికార్డింగ్ ఆన్ చేశారా? ఓకే. సో 70 అంటే ఏంటి? డెబిట్ అని అర్థం. 70 డెబిట్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1, మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1 పైకి తీసుకోండి. ఇది ఇవ్వాలి. ఓకేనా? రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ టీటీ టైప్ అని చూసారా? టీటీ టైప్ 100 ఇవ్వాలి అక్కడ. 100 అంటే ఏంటో చూడండి. 100. ఎక్స్టర్నల్ అసెట్ అక్విజైజేషన్ ఇది ఇవ్వాలండి. అసెట్ అకౌంటింగ్ కి మ్యాండేటరీగా అసెట్ అక్విజైజేషన్ అనేది ఇవ్వాలి. ఇవ్వని చెప్తాను. ఇచ్చారా? అసెట్ ఇవన్నీ ఇవ్వాలి మ్యాండేటరీగా. అసెట్ పర్చేజ్ చేస్తున్నట్లు మనం ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. అసెట్ వాల్యూ అంతా 1 lakh వెండర్ దగ్గర నుండి మనం కొంటున్నాం. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. సిమ్యులేట్. సిమ్యులేట్ చేయండి. చూసారా? అసెట్ అకౌంట్. అసెట్ అంటే ఏంటి? 70 ఉంది కదా. 70 ద డెబిట్. ఇది అసెట్ నంబర్. మన నంబర్ వచ్చింది చూసారా? 100 అనేది అసెట్ నంబర్. అసెట్ క్రియేట్ చేసే టైంలో నంబర్ జనరేట్ అయింది. అసెట్ అకౌంట్ డేటా టు వెండర్. 31 is the vendor. 70 is the debit. 31 is the క్రెడిట్. వెండర్ క్రెడిట్ అవుతుంది. ఇదన్నమాట. అసెట్ మనం పర్చేజ్ చేసాం. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. ఓకే. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. అసెట్ పర్చేజ్ చేసేసాం, అయిపోయింది. తర్వాత ఏం చేస్తాం మనం? అసెట్ పైన డిప్రిసియేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. 1 lakh తో మీరు అసెట్ పర్చేజ్ చేశారు. 10 years లైఫ్, దాని లైఫ్. దీని ఏమంటారు? అసెట్ అక్విజైజేషన్. ఒక పని చేద్దాం. అక్విజైజేషన్ అంటే ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్ళండి. టీ కోడ్ కూడా ఉంది, లేదంటే ఎండ్ యూజర్ ద్వారా వెళ్ళొచ్చు. అకౌంటింగ్ ఫిక్స్డ్ అసెట్స్ లోనే ఇక్కడ ఎక్కడ ఉంటుంది? అసెట్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ డౌన్కి వెళ్ళాలి. ఇంకా ఇండివిజువల్ అసెట్స్ ఉంది. ఇండివిజువల్ అసెట్స్ ఉందా? అసెట్ లోనే చూడండి. సారీ, ఫిక్స్డ్ అసెట్స్ లోకి వెళ్ళాలి. ఫిక్స్డ్ అసెట్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఫిక్స్డ్ అసెట్స్. బ్యాక్ వెళ్ళండి, నేను చెప్తాను చూడండి. అవన్నీ బ్యాక్ వెళ్ళిపోండి. ఫుల్ బ్యాక్ వెళ్ళండి. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఓపెన్ చేయండి, ఎలాబరేట్ చేయండి. రిపోర్టింగ్ ఆన్ అసెట్ అకౌంటింగ్, ఇండివిజువల్ అసెట్. ఇది టీ కోడ్. అసెట్ ఎక్స్ప్లోర్ అంటే డిప్రిసియేషన్, ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ అనేది రన్ చేస్తాం దీన్ని బేస్గా చేసుకుని. AW01 అసెట్ పర్చేజ్ చేసాం, దానిపైన అప్రిసియేషన్ డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఈ టీ కోడ్ ని బేస్గా చేసుకుని చేస్తాం. ఎస్టిమేటెడ్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా? ఇక్కడ కనిపిస్తుంది ఓవర్ వ్యూ అన్నమాట ఇది. ఇక్కడ మీకు ఇంకా అర్థమవుతుంది. అసెట్ అక్విజిషన్ వాల్యూ ఎంత? 1 lakh తో పర్చేజ్ చేస్తాం. డిప్రిసియేషన్ 5% అంటే ఎంత? 5000 క్యాలిక్యులేట్ అయింది. ఓకే. మీకు అర్థమయ్యేది చెప్పండి. కంపారిజేషన్కి వెళ్ళండి. కంపారిజేషన్ పైన చూడండి. కంపారిజేషన్ ఇక్కడికి చూడండి. చూసారా? 2025లో అసెట్ కొన్నాం. ఎంత పెట్టి కొన్నాం? 1 lakh తో కొన్నాం. ఇది స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. స్ట్రైట్ లైన్ మెథడ్, WDV మెథడ్ తీసుకున్నాం. 1 lakh. సో తర్వాత ఏమవుతుంది? 1 lakh అంటే ఫస్ట్ ఇయర్ 5% డిడక్ట్ అయింది. మేడం చూపించాలి. 5% అంటే 5000. నెట్ బుక్ వాల్యూ ఎంత? 95,000. ఆ తర్వాత మళ్ళీ ఎంత? నెక్స్ట్ 2026లో 5% అంటే 5000. నెట్ బుక్ వాల్యూ 90,000. 2027లో మళ్ళీ 5000.
85,000 అంటే ఎవ్రీ ఇయర్ 5% తగ్గుతూ వస్తుంది. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత ఎంత వస్తుంది? డౌన్ ఇది ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ అండి. ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ ఇట్లా టోటల్ గా 5 ఇయర్స్ 10 ఇయర్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత వాల్యూ ఎంత ఉంది? లాస్ట్ 95,000 ఉంది ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత. ఓకేనా? అసెట్ వాల్యూ ఎంత? 45,000. 10 ఇయర్స్ తీసుకున్నాం. 2025 నుండి 2035 వరకు అసెట్ వాల్యూ, అసెట్ కి సంబంధించినటువంటి డిప్రిసియేషన్ అన్నమాట. ఇది ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ అంటారు. దీని తర్వాత ఇంకా ఉంటాయి డిప్రిసియేషన్స్, ఇంకా డిఫరెంట్ డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. అవన్నీ ఇంకా S4 HANAలో ఇంకా చాలా పాయింట్స్ చెప్తాను. S4 HANA కూడా ECCలో చేయాలి, S4 HANA కూడా చేయాలి. డిఫరెంట్ డిప్రిసియేషన్స్ ఉన్నాయి S4 HANAలో. క్లియరా? పోస్టెడ్ వాల్యూ ఎంత పోస్ట్ చేశారు మీరు? 1 lakh పోస్ట్ చేశారు. పోస్టెడ్ వాల్యూకి వెళ్ళండి. పోస్టెడ్ వాల్యూ పైన ఉంది చూడండి. 1 lakh పోస్ట్ చేశారు. ఓకేనా? ప్లాన్డ్ వాల్యూ ఇవన్నీ చాలా ఉంటాయి. మీరు ఒక్కొక్కటి ఓపెన్ చేసి అనాలిసిస్ చేయాలి. ప్లాన్డ్ వాల్యూ వెళ్ళండి. చూసారు? ప్లాన్డ్ వాల్యూ లాస్ట్ లో 1 lakh ఉంది, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇది మీరు ఎంట్రీ పోస్ట్ చేశారు కదా 1 lakh, అది ఓకే. ఇది అసెట్ అకౌంటింగ్. లాస్ట్ లో ఇంకొక స్టెప్ ఉంది, అది మీరు ఓన్ గా చేయాలి. లాస్ట్ స్టెప్ చేయకపోయినా పర్వాలేదు, చేయండి. సో WDV మెథడ్ అంటే మీనింగ్ ఏంటి? WDV మెథడ్ అంటే ఎవ్రీ మంత్ స్ట్రైట్ లైన్ మెథడ్. ఎవ్రీ మంత్ ఒక అసెట్ వాల్యూ 1 lakh ఉంది, 1 lakh పైన 5% తీసుకుంటే ఎవ్రీ ఇయర్ 5% క్యాలిక్యులేట్ అవుతుంది. డిప్రిసియేషన్ అనేది కొన్ని కంపెనీస్ లో ఇయర్లీ చేస్తారు, కొన్ని చోట్ల మంత్లీ చేస్తారు, కొన్ని చోట్ల డే బై డే డిప్రిసియేషన్ కూడా రన్ చేస్తారు. డిపెండ్స్, డే బై డే కూడా రన్ చేస్తారు. మంత్లీ, ఇయర్లీ, డే బై డే ఎట్లయినా ఉండొచ్చు. సో WDV మెథడ్, SLM మెథడ్. WDV మెథడ్ అంటే మీనింగ్ ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్. MS వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేశారా? ఆ 2 వీడియోస్ అండి, 2 వీడియోస్ ఓపెన్. WDV మెథడ్ టైప్, WDV టైప్ చేయండి. SLM సారీ, SLM కదా ఫస్ట్ వన్. SLM టైప్ చేయండి. SLM అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ కదా. ఎగ్జాంపుల్ చూడండి, 1 lakh వాల్యూ కింద $1 lakh వాల్యూ పైన 5% అంటే 5% టైప్ చేయండి. 5% అంటే ఎంత క్యాలిక్యులేట్ అవుతుంది? డిప్రిసియేషన్ అనేది ఫస్ట్ ఇయర్ లో 5,000. నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంటుంది? బుక్ కింద ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఎంత? అసెట్ వాల్యూ 95,000. సో ఈ 95,000 ఉన్నా కూడా దీనిపైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే 5% క్యాలిక్యులేట్, అంటే అసెట్ ఎక్విజైజేషన్ వాల్యూ పైన మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే 5% ఏంటి? 5% టైప్ చేయండి. ఇక్కడ కూడా 5,000 క్యాలిక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ 95 యాడ్ చేసుకుని 95 యాడ్ చేయండి. మళ్ళీ 90,000 నెక్స్ట్. అంటే ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్
మంత్ ఎట్లయినా సరే సో 1 lakh పైన డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ లో ఎవ్రీ మంత్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది? అక్విజిషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. SLM WDV మెథడ్ అయితే పైన WDV మెథడ్ టైప్ చేయండి. 1 lakh తో మీరు పర్చేజ్ చేశారు, దీనిపైన 5%. నెక్స్ట్ నెట్ బుక్ వాల్యూ ఎంత? 95,000. దీనిపైన ఇప్పుడు 95,000 పైన ఎంత వస్తుంది? 5% అంటే క్యాల్కులేట్ చేయండి. క్యాల్కులేట్ చేయండి. క్యాల్కులేట్ చేసి యాడ్ చేయండి. 95,000 పైన 5%. నెక్స్ట్ ఎంత ఉంటుంది? 90,000. 90,000 పైన 5%. క్యాల్కులేట్ చేయండి. అది అర్థమైందా? స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే 1 lakh పైన మీరు మిషనరీ పర్చేజ్ చేస్తే ఆ 1 lakh పైన ఎవ్రీ ఇయర్ లేదంటే ఎవ్రీ మంత్ ఒక 5% అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. WDV మెథడ్ అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, అంటే నెట్ బుక్ వాల్యూ పైన డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అర్థమైందా లేదా? ఇది ఇంపార్టెంట్. ఎస్ సార్ నో? అర్థమైందా లేదా? క్లియర్ కదా? ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు S4 HANAకి సంబంధించినవి అన్ని కూడా నేర్చుకోవాలండి. S4 HANAలో చెప్పాను, చాలా పాయింట్స్ చెప్పాను. అసెట్ అకౌంటింగ్ గురించి చాలా డెప్త్ గా చెప్పాను. ECC ఒకసారి చేయండి, S4 HANA కూడా చేయాలి, మ్యాండేటరీ. ఇది కూడా సరిపోతుంది. బట్ WDV మెథడ్ నోట్ చేసుకోండి. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ నెట్ బుక్ వాల్యూ. WDV method, return down value method, depreciation will be calculated on net book value. Return down level method, return down level method, return down value method, depreciation will be calculated on the net book value. Okay na? Next SLM ante straight line method depreciation means depreciation value never change. SLM దగ్గర నోట్ చేసుకోండి. SLM దగ్గర నోట్ చేసుకోండి. depreciation value never change. Depreciation value never change. Depreciation value never change. Every month same percentage will be calculated on the asset acquisition value. Every month లేదంటే ఇయర్ డే ఎట్లా అవ్వచ్చు. Every month same percentage will be calculated. Same percentage will be calculated. Will be calculated. Calculated on the asset acquisition value.
అసెట్ ఎక్విటైజేషన్ వాల్యూ అంటే ఏంటి? అసెట్ వాల్యూ పైన ఎవ్రీ మంత్ 5% పెట్టామంటే 5% క్యాలిక్యులేట్ అవుతుంది. డబ్ల్యూడివి మెథడ్ ఎలా ఉంటుంది? నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ డిఫరెన్సెస్ అనేది మీకు తెలియాలి. ఇంటర్వ్యూలో అడుగుతారు. వాట్ ఇన్ మీన్ బై ఎస్ఎల్ఎం, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిషియేషన్? వాట్ ఇన్ మీన్ బై డబ్ల్యూడివి మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిషియేషన్? అంటే ఈ పాయింట్స్ చెప్పాలి, మ్యాండేటరీ. ఓకేనా? క్లియర్ కదా? రైట్. ఇది అసెట్ అకౌంటింగ్. S4 హానాలో కూడా చేయాలండి, ఈసీసీఏ కాదు. ఈసీసీలో చేస్తే మీకు 90% నాలెడ్జ్ వస్తుంది. S4 హానాలో అంటే మీరు ఒక 20 years ఎక్స్పీరియన్స్కి వెళ్ళినా కూడా మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా ఆ క్లాసెస్ అన్ని చెప్పాను, చాలా డెప్త్గా చెప్పాను. అవన్నీ మీకు యూజ్ అవుతాయి. డిప్రిసియేషన్ రన్ టీ కోడ్ లాస్ట్లో చూడండి, AFAB ఇది ఫైనల్ డిప్రిసియేషన్. AFAB ఫైనల్ డిప్రిసియేషన్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టీ కోడ్ 6th పాయింట్. అసెట్ ఇవన్నీ మీరు చేయొచ్చు ఓన్గా. ఎండ్ యూజర్ యాక్టివిటీస్. క్లియర్ కదా? అర్థమైందా? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇంకా ఏమున్నాయి టాపిక్స్? కంట్రోలింగ్ స్టార్ట్ చేద్దాం మనం. అసెట్ అకౌంటింగ్ కంప్లీటెడ్. నెక్స్ట్ కంట్రోలింగ్ చెప్దాం. 3 days పడుతుంది. ఐడాక్స్ తర్వాత చెప్తాను. ఐడాక్స్ అవుట్పుట్ రావట్లేదు, అదే చూస్తున్నాను. ఓకే, ఫైన్ ఫైన్. కంట్రోలింగ్ చూపించండి, ఓపెన్ చేయండి. కంట్రోలింగ్ చెప్తాను తర్వాత, ఐడాక్స్ అలా ఉంచండి. కంట్రోలింగ్ తర్వాత ఇంకేముంది? కంట్రోలింగ్ 3 days, రేపు నుంచి స్టార్ట్ చేద్దాం. రెజ్యూమ్ ప్రిపరేషనా? ఇంకేం లేవా? మీ అందరికీ నేను S4 HANA వీడియోస్ అన్ని ఫార్వర్డ్ చేసేస్తాను. వెయిట్ చేయండి 1 minute. S4 HANA వీడియోస్ ఇచ్చానా లేదా మీకు? ఇవ్వలేదు సార్. వెయిట్ చేయండి. హలో, సర్వర్ యాక్సెస్ కండి. సర్వర్ యాక్సెస్ వస్తుందండి, ఒక 15 minutes పడుతుందండి. ఓకేనా? 15 minutes పడుతుంది, వెయిట్ చేయండి. మాకు నెట్వర్క్ లేదు నైట్ నుండి, అందువల్ల చేయలేదు. చేసేస్తాం, ఒక 15 to 20 minutes లో వస్తుంది మీకు, డోంట్ వరీ. 1 minute. నాకు ఇక్కడ నెట్వర్క్ లేదు, మొబైల్ హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ అయ్యాను. ఒక 10 minutes రెస్పాండ్ అవ్వకపోయినా కూడా ఫీల్ అయిపోతారు, ఇట్లా కష్టం కదా. ఏంటో అర్థమవుతుంది. 1 minute. మీకు నేను S4 HANA క్లాసెస్ ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి. నేను చెప్పిన క్లాసెస్ అనేవి ఒక 5 years ఎక్స్పీరియన్స్ కి మీకు ఎనఫ్. ఈసీసీ ఇవి కనుక S4 HANA కనుక నేర్చుకున్నారు అనుకో, మీరు 10 years ఎక్స్పీరియన్స్ పెట్టినా కూడా హ్యాండిల్ చేయగలుగుతారు. అర్థమైందా మీకు? ఎస్ సార్, నో? హలో, S4 HANA వీడియోస్ ఫార్వర్డ్ చేశాను. కంట్రోలింగ్ కూడా ఉంది, చాలా ఉంది కంట్రోలింగ్. అక్కడ కంట్రోలింగ్ యాక్చువల్గా 15 to 20 days 30 days క్లాసెస్. అవన్నీ అందులో మీకు యూస్ఫుల్ కానిదంతా రిమూవ్ చేసేసి ప్రాపర్గా డిజైన్ చేశారు. కంట్రోలింగ్, S4 HANA కంట్రోలింగ్, FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్. మీరు ఓన్లీ ఈసీసీ నేర్చుకున్నా జాబ్ వస్తుంది. డెప్త్గా వెళ్ళాలి, బాగా నాలెడ్జ్ రావాలంటే కనుక ఇవి నేర్చుకోవాలి, S4 HANA నేర్చుకోవాలి. ఓకేనా? 5 to అట్లీస్ట్ 10 years పెట్టుకున్నా కూడా హ్యాండిల్ చేయగలుగుతారు. 10 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా కూడా S4 HANA హ్యాండిల్ చేయగలుగుతారు. వెయిట్ ఇక్కడ కంట్రోలింగ్ ఇది అవసరం. సారీ లాస్ట్ అవసరం లేదు. 1 minute ఆగండి, తీసేద్దాం. ఎందుకు 1 minute మీకు ఇవి ఇచ్చాను, ఇవి అవసరం లేదు. కంట్రోలింగ్ సపరేట్గా ఉంది. ఓకే, కరెక్టే ఉంది. ఐఎమ్ సారీ, కరెక్టే ఉంది. మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. ఇవి మీరు అన్ని మెయిల్కి ఫార్వర్డ్ చేసుకోండి. ఇవి ఎవరికి ఇవ్వకండి, ఇవి ఎందుకంటే ఒక వేరే ఛానల్, ఇది ఎవరికి తెలియదు. ఈ ఛానల్ అప్లోడ్ చేశాను, పబ్లిక్లోనే ఉన్నాయి.
కొన్ని ప్రైవేట్లో ఉన్నాయి, బట్ మీకు లింక్స్ ఉంటే యాక్సెస్ వస్తుంది. ఇవి చూడండి. క్లియరా? అర్థమైందా? నెక్స్ట్ కంట్రోలింగ్ స్టార్ట్ చేద్దాం. కంట్రోలింగ్ అయిన తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్తాను. ఓకేనా? ఇవి కాపీ చేసుకుని మీ మెయిల్కి ఫార్వర్డ్ చేసుకోండి. క్లియరా కాదా? ఎస్ సార్ నో? మాట్లాడండి. ఎవరు సుధాకర్ గారా మాట్లాడారు? సుధీర్ గారు మీకు అర్థమవుతుంది కదా? మీరు యాక్టివ్ ఉంటున్నారు, మేడం గారు కూడా యాక్టివ్ ఉంటున్నారు. మీకు అర్థమవుకపోతే ఇన్ని రోజులు ఉండరండి, వెళ్ళిపోతారు. ఓకే, ఫైన్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. రేపటి నుండి కంట్రోలింగ్ స్టార్ట్ చేద్దాము. కంట్రోలింగ్ 3 days పడుతుంది. కంట్రోలింగ్ అయిన తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్, తర్వాత ఐడాక్స్ అవుతుంది. ఐడాక్స్ అవుట్పుట్ సరిగ్గా రావట్లేదు, చూద్దాం. అది ఎలాగో చెప్తాను. ఓకేనా? అవన్నీ కంప్లీట్ చేసేద్దాం. ఈసీసీ ఒకటండి, ఈసీసీ నేర్చుకుంటే చాలండి. S/4HANA అవసరం లేదు. నేర్చుకుంటే బెటర్. కొన్ని ఈసీసీ ఒక 3 months ప్రాక్టీస్ చేసి వదిలేండి. S/4HANA ఫుల్ ఫ్లెజ్డ్గా చేస్తూ ఉంది రెగ్యులర్గా, చాలా నాలెడ్జ్ ఉంటుంది. S/4HANA ఫుల్ ఫ్లెజ్డ్గా చేయండి, చాలా నాలెడ్జ్ ఉంటుంది. అట్లా రెండు నేర్చుకోవడం అనేది అవసరం. ఈసీసీ నేర్చుకున్నారు సరిపోతుంది. సరే, ఈసీసీ పైన కొంత మీరు కాన్ఫిగరేషన్స్ అనేవి ఎండ్ టు ఎండ్ ఒక 2 times చేసినా చాలు ఈసీసీలో. తర్వాత నెక్స్ట్ అంతా S/4HANA అంటున్నారు కదా, సో S/4HANA చేస్తూ ఉండండి. ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. సో S/4HANAలో చాలా టాపిక్స్ యాడ్ చేశాను. అంటే ఈసీసీలో ఉన్న టాపిక్స్ S/4HANAలో ఉన్నాయి. అలాగే డిఫరెంట్ టాపిక్స్ అనేవి యాడ్ చేశాను. అవన్నీ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి. బాయ్, గుడ్ డే.